ఆదిదేవ నమస్తుభ్యం ప్రసీద మమ భాస్కర. దివాకర నమస్తుభ్యం ప్రభాకర నమోస్తుతే. సప్తాస్వరథమారూఢం ప్రచండం కశ్యపాత్మజం. నాకు భగవంతుడి పాదములను అర్చించాలని తీవ్రమైన కుతూహలం ఉందనుకోండి, నాకు 4 మల్లెపూలు ఎవరో పట్టుకొచ్చి ఇచ్చారు. నేనిప్పుడు ఒక్కొక్క మల్లెపువ్వు తీసి స్వామివారి పాదాల మీద వేసి ఆ శోభకు దర్శనం చేస్తున్నాను. ఆయన పాదం మీద వేస్తే ఆ మల్లెపువ్వు అలా నిలబడింది అనుకోండి, ఆయన పాదాల సువాసన మల్లెపువ్వు సువాసన కలిసి నేను ఆఘ్రాణించి ధ్యానంలో మత్తెక్కుతున్నాను అనుకోండి, అది నా తృప్తికి కారణమవుతుంది. సంబారము మనసు పొందేటటువంటి తృప్తిని ఉద్దీపింపచేస్తుంది. కానీ కొంతకాలం సంబారములతో పూజ చెయ్యగా 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 ఒకనాడు ఏ సంబారం లేకుండా మనసుతో సంబారము సృజించవచ్చు. మీరు ఒప్పుకుంటారా? అసలు అక్కడ పదార్థం అక్కర్లేదు, కానీ మనసుతో సృజిస్తాడు. పత్రం పుష్పం ఫలం తోయం యోమే భక్త్యా ప్రయచ్చతి. మీరు మనసక్కడ పెట్టి కూర్చున్నది నిజమైతే ఎంతసేపు కూర్చున్నారన్న దానితో ఆయనకేమీ సంబంధం లేదు. మీరు ఏం సమర్పించారు అన్నదాంతో ఆయనకి సంబంధం లేదు. అసలు నిజంగా నేను మీతో ఒక విషయం చెప్పాలంటే, మనం చేసేటటువంటి పూజలో చాలా ఉపచారాలు మన నోటితో మంత్రపురస్సరంగా చెప్పినవి అక్కడ జరగవు. మీరు గమనించండి. ముక్తాచూర్ణేన సంయుక్తం తాంబూలం ప్రతిగృహ్యతాం అంటాడు. అంటే ఏం చేయాలి? ఒక మంచి ముత్యాన్ని తీసుకొచ్చి కాల్చి బూది చేసి ఎక్కువ వేస్తే నోరు పొక్కిపోతుంది. సూది గుచ్చి ఎంత అంటుకుంటుందో అంతే తాంబూలంలో రాసి అమ్మవారికి ఇవ్వాలి. కానీ మనం అలా ఇస్తున్నామా? సింహాసనం సమర్పయామి అంటాడు. సింహాసనం తీసుకొచ్చి వేశాడా? వెయ్యలేదు. అక్షత వేస్తాడు, పువ్వు వేస్తాడు. కానీ మరి సింహాసనం ఎలా అయింది? అబద్ధం కాదా? ఏం పూజ? పూజ కాదు. అక్కడ వేసే పువ్వు సింహాసనానికి ప్రతినిధి. కానీ మనసు దేన్ని చూస్తుందంటే సింహాసనాన్ని చూస్తుంది. అందుకే పెద్దలు పూజ చేసేటప్పుడు తలుపు వేస్తారు. ఎందుకు వేస్తారో తెలుసా? ఆ పూజ పిచ్చివాడు చేసే పూజలా కనపడుతుంది. ఏమిట్రా పూజ అయింది అనిపిస్తుంది, కానీ ఆయన నిజంగా అనుభవిస్తాడు పూజలో. ఆసనం సమర్పయామి అన్నాడు అనుకోండి, ఆయనకు పిల్లలు తీసుకొచ్చి పరమేశ్వరుడికి మంచి సింహాసనం అమరిస్తే బంగారు సింహములు ఇలా ముందుకి చూస్తుంటే మెత్తటి ఆస్తరణతో ఉన్నటువంటి ఆ ఆసనం పరమేశ్వరుడు వచ్చి కూర్చుంటే వెంటనే ఆయన కొడుకులు ఆయన కలిసి తీసుకొచ్చి మెత్తటి పాదపీఠం ముందు పెడితే దాని మీద విలాసంగా స్వామి పాదాన్ని పెట్టుకొని ఒక పాదం పైకెత్తి తొడ కింద పెట్టుకుని మడిచి కూర్చుంటాడు. స్వామి 2 పాదాలు చూపించవా అని ప్రార్థన చేస్తే ఏకన్యం చనతిక్షమం అపరంచ ఆకుంచ పాదాంబుజం మధ్యే విస్తర పుండరీకమభయం విన్యస్య హస్తాంబుజం త్వాం పశ్యేమ నిషీదుషీం ప్రతికళంకారుణ్యకూలంకష స్ఫారాపాంగతరంగమంబ మధురం ముగ్ధం ముఖం బిభ్రతీం అని. అయ్యో పాపం, వీడు నా 2 పాదాలు చూడాలనుకుంటున్నాడు, ఒక్క పాదమే చాపితే బెంగ పెట్టుకున్నాడని అప్పుడు తొడ కింద పెట్టినటువంటి 2వ పాదాన్ని కూడా తీసి విలాసంగా పాదపీఠం మీద పెడితే అప్పుడు ఆ 2 పాదాల వంక చూసి నేను ఊరుకోగలనా? ఊరుకోలేను. గృహీత్వా హస్తాభ్యాం, స్వామి ఒక్కసారి నా 2 చేతుల్లో పెట్టరా మీ పాదాలు అని అడుగుతాను. బలవంతంగా లాగుతానా? ఆయన 2 పాదాలు ఎత్తి నా చేతుల్లో పెట్టారనుకోండి, ఊరుకోగలనా? గృహీత్వా హస్తాభ్యాం శిరసి నయనే, ఆ 2 పాదాల మీద తల ఉంచి వాసన చూసి మురిసిపోయి స్వామి ఒక్కసారి నా తల మీద పెట్టరా అని పాదాల కింద తల పెడితే పాదపీఠం మీద ఆయన 2 పాదాలు నా తల మీద పెడితే ఆ స్పర్శ సుఖాన్ని అనుభవించి ఆనంద భాష్పాలు కారుతుంటే మళ్ళీ 2 చేతులతో పట్టుకుని గృహీత్వా హస్తాభ్యాం శిరసి నయనే, 2 కళ్ళు ఆయన గోళ్ళకి తగిలేటట్టుగా ఇలా కళ్ళకు అద్దుకుని ఇంకొంచెం ముందుకు జరిగి
శిరసి నయనే వక్షసి వహన్, గుండెల మీద పెట్టుకుని ఆ గుండెల మీద రాపాడించుకుని మళ్ళీ ఇలా చేతుల్లో పట్టుకుని, ఓరి పిచ్చివాడా ఎంత సంతోషం రా నీకు అని స్వామి చూసి మురిసిపోతుంటే, అప్పుడు మళ్ళీ ఆ 2 పాదాలు అక్కడ పెడితే, అలభ్యాం బ్రహ్మాద్యై ముదమనుభవిష్యామి హృదయే స్ఫుటజల జగంధాన్ పరిమళాన్. నేను నా తల తీసుకెళ్ళి ఆయన 2 పాదముల మీద పెట్టి అలా ఉండిపోతే అందులోంచి గొప్ప గొప్ప సువాసనలు వస్తుంటే ఆ వాసనలు పీలుస్తూ నేను పరమ సంతోషాన్ని పొంది బాహ్య ప్రపంచం అంతా మరిచిపోయి నేను అలాగే తల ఉంచి ఆనంద భాష్పాలు కారుస్తూ ఉండిపోతే స్వామి పరమ ప్రేమతో 2 చేతులు నా తల మీద ఆశీపురస్సరంగా పెడితే ఆయన చేతుల వేళ్లకున్న ఉంగరాలు తగులుతుంటే ఆ చేతులు కదిలినప్పుడు కదిలిన బాహుపద క్రమంబున రవము సూపెడి నూపు రములవాణి అంటారు పోతన గారు. ఆయన చేతి కంకణముల యొక్క చప్పుడుతోటి ఆ చేతులు వచ్చి నాకు తగులుతుంటే ఆ చివరిదాకా జారిన కంకణం ఒకటి నా తలకి ఒత్తుకుంటుంటే నేను పరమానందంగా అలాగే పాదాల మీద పెట్టి అలా ఉండిపోయాను అనుకోండి. నేనప్పుడు సింహాసనం సమర్పయామి, సింహాసనం స్వామికిచ్చి ఉపచారాన్ని పూర్తి చేశాను. అంటే భగవంతుడు ఏ ఉపచారాన్ని స్వీకరిస్తాడు అంటే నిజంగా మనసు ఎక్కడ నిలబడిందో దాన్ని పూజగా స్వీకరిస్తాడు. మనసు నిలబడాలి అంటే 2 కారణముల చేత నిలబడుతుంది. అలా నిలబడిందనుకోండి, ఉత్తర క్షణంలో వాడు ఏమవుతాడో తెలుసా? పూజ చేసిన వాడు పూజనీయుడవుతాడు. అది పూజలో ఉండేటటువంటి విచిత్రమైనటువంటి లక్షణం. ఎవరు పూజించాడో వాడు ఇంకొకరిని పూజ చేశానని కదా అనుకుంటున్నాడు, కానీ వాడు లోకము చేత పూజింపబడతాడు. పూజ చేస్తున్నాడు అంటే దాని ఎంతో కృతజ్ఞత వినయము 2 ఇమిడి ఉన్నాయి అని గుర్తు. ఈ 2 మనసులో పొటమరించనప్పుడు చేసినటువంటి పూజ తంతు. ఈ మాట నేను చెప్తున్నప్పుడు కొంచెం వ్యగ్రతగా అనిపిస్తోందేమో, కానీ మీరు బాగా పరిశీలించి చూడండి. ఈ 2 భావములు లేకుండా పూజామందిరంలో ప్రవేశించి చేసినటువంటి పూజ ఎన్ని సంభారములు వాడి చేసినప్పటికీ అది కేవల తంతుగా ఈశ్వరుడి విషయంలో మిగిలిపోతుంది. అందుకే వేదంలో ఉన్న చాలా చాలా గొప్ప విశేషం ఏమిటంటే ఒక మహాక్రతువుగా చెయ్యవలసిన దాన్ని జపంగా మారుస్తుంది కొన్ని. మీకు అంతవరకు ఎందుకు? రుద్రం ఉంది, రుద్రం బ్రహ్మాస్త్రం అంత గొప్పది. దానితో తెల్లవారి లేస్తే అభిషేకం చేస్తాం, మీరు శివాలయంలో చూస్తూ ఉంటారు. కానీ దాని యొక్క పూర్వాంగంలో మీరు ప్రార్థనకి సంబంధించిన విషయం చూస్తే మీకు ఒక గొప్ప రహస్యం కనపడుతుంది. ఆపాతాళ నభస్థలంత భువన బ్రహ్మాండమా విస్ఫురత్ జ్యోతిస్ఫాటికలింగమౌళి విలసత్పూర్ణేందువంతామృతై అస్తోకప్లుతమేకమీశమనిశం రుద్రాను వాకాన్ జపన్. దీనితో అభిషేకమే చెయ్యక్కర్లేదు. దీన్ని దర్శనం చేసి మేము శివలింగం ఎలా ఉంటుందని చెప్తున్నామో అలా దర్శనం చేసి ఈ రుద్రాధ్యాయాన్ని జపం చేసిన వాడికి కూడా ఇంతే ఫలితం వస్తోంది. అందుకు శంకర భగవత్పాదులు శాస్త్రస్య గురువాక్యస్య సత్యబుద్ధ్యావధారణ సా శ్రద్ధ కరితాసిద్భి యయా వస్తూపలభ్యతే. గురువుగారు ఒకటి చెప్తున్నారు, అది పరమసత్యం. శాస్త్రం ఒకటి చెప్పింది, పరమసత్యం. ఇక్కడ యుద్ధం జరుగుతుంటే ఏదో ఒక 5 నిమిషాలు విశ్రాంతి వచ్చి ఏం చెయ్యాలని నేను ఏడుస్తుంటే ఇప్పుడు ఈయనొచ్చి ఇదేదో జపం చేయమంటాడేమిటి అని అనలేదు రాముడు. వచ్చినవాడు గురువు చెప్తున్నది శృణు గుహ్యం సనాతనం. గురువు ఎప్పుడు తన నోటికి వచ్చింది చెప్పడు, వేదాన్ని ప్రమాణం చేసుకుంటాడు. వేదంలో సనాతనమైనటువంటి ఆ శాస్త్రమునందు చెప్పబడినటువంటి విషయాన్ని నేను ఉద్ధరించి నీకు చెప్తున్నాను. అది గుహ్యం, రహస్యం. ఇప్పుడు నేను నీకు అందిస్తున్నాను, దీన్ని జపం చెయ్యి. వెంటనే రాముడు అలాగే చేస్తాను. ఎలా? పూజయస్వ. పూజయస్వ అంటే ఆ కృతజ్ఞతాభావంతో, ఆ వినయంతో. చూడు సూర్యుడి వంక. ఎవరి సూర్యుడు? ఎవరి ఆదిత్యుడు? ఆ మాట అండంలో ఒక విశేషం. ఆదిత్యుడు అంటే అదితి కుమారుడు అని బాహ్యార్థం. మీరు ఎవరి కోసం చూసినా అదే ఉంటుంది. అదితి కుమారుడు సూర్యుడైతే అదితి కుమారులు దేవతలందరూ కూడా
దేవతలందరూ కూడా అదితి కుమారుడే. మరి వాళ్ళందరినీ ఆదిత్యులు అనకుండా ఆదిత్యుడు అనేటప్పటికీ సూర్యుడు అని ఎందుకంటాం? మరి వాళ్ళని కూడా ఆ పేరుతోటే పిలవాలి కదా. మరి వాళ్ళని అనకుండా ఆదిత్యుడు అన్నాను అనుకోండి, ఎవరండి అన్నాను అనుకోండి, నిజానికి దేవతలందరూ కూడా అదితి బిడ్డలే. సర్వం శ్రీ ఉమామహేశ్వర పరబ్రహ్మార్పణమస్తు.